ఉద్యమ ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో నేడు ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్తే తరిమికొట్టే పరిస్థితులు నెలకొన్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిరుద్యోగులు పేద ప్రజల పట్ల సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ప్రజలను దోపిడీ చేసే వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చున్నాడని, రాబోయే రోజుల్లో దోపిడీ పార్టీలను గద్దెదించి బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామంటున్న ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. నీళ్లు నిధులు నియామకాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 9 వసంతాలు పూర్తి చేసుకుని ఆ దశాబ్దంలో అడుగుపెట్టిందని చెప్పొచ్చు. ప్రధానంగా దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందని సీఎం కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇదే విషయంపైన మాట్లాడేందుకు మనతో పాటు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్. సార్ చెప్పండి, ఎట్లా ఈ 10 దశాబ్ది కాలంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి, తెలంగాణ ప్రగతిని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయితే చేస్తుంది, ఎట్లా ఇది దశాబ్ది కాలంలో ఏం జరిగింది? తెలంగాణ దశాబ్ది కాలంలో దోపిడీ జరిగింది, దగా జరిగింది, మోసం జరిగింది, అక్రమ ఆస్తుల సంపాదన జరిగింది, కబ్జాలు జరిగినాయి, అన్యాయం జరిగింది, పేపర్ లీకులు జరిగినాయి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కాములు జరిగినాయి, లిక్కర్ స్కాములు జరిగినాయి, ధరణి స్కామ్ జరిగింది. ఇవన్నీ కూడా స్కాముల తెలంగాణ, అంతే తప్ప ఇది అభివృద్ధి చెందిన తెలంగాణ అని నేను అనుకోవడం లేదు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ ఇవాళ 100 కోట్ల రూపాయలతో పెడుతున్న ఈ ప్రచారము దేదీప్యమానమైన ఎవ్వరు కూడా నమ్మడం లేదు. ప్రధానంగా ఇవ్వచ్చు, ఏదైతే దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుంది, అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నాయి. లేదు, దేశం మొత్తం తెలంగాణలో కేసీఆర్ ఎప్పుడెప్పుడు దిగిపోతాడో, తెలంగాణ ప్రజలు ఎప్పుడు విముక్తం అవుతామని చూస్తున్నారు. కేసీఆర్ వైపు చూస్తలేరు. కేసీఆర్ ఎప్పుడెప్పుడు దిగిపోతాడో అని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు స్వాతంత్రం ప్రకటించుకుంటారని చూస్తూ ఉన్నారు. నీళ్లు నిధులు నియామకాల విషయాల్లో చూస్తే ఇప్పటికీ నియామకాల విషయం పైన ఎప్పుడు నియామకాలు చేపట్టినా కూడా కోర్టుకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎట్లా, ఎందుకు ఇది? ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఇంట్రెస్ట్ లేదండి. నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించుకోవాలి, వాళ్ళు పారదర్శకంగా రిక్రూట్మెంట్ జరగాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి లేదు. ఏదో ఇచ్చినామంటే ఇచ్చినాం, ఓట్లు వస్తే చాలు అన్న భావనతోనే ఉన్నాడు తప్ప నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి లేదు. వాళ్ళు నిజంగా ఉద్యోగాలకు వస్తే వీళ్ళు ఏకమేక కూర్చుంటారా బాబు అని చెప్పేసి క్యాంపస్లకు పోడు, కోచింగ్ సెంటర్లు పెట్టరు, ఫ్రీ మెటీరియల్ ఇవ్వరు, ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణలో పేద ప్రజలంటే వివక్ష ఉందనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నారు. ఈ 21 రోజుల ఉత్సవాల్లో రైతులతో పాటు గ్రామంలో అందరితో మమేకం అవ్వాలి, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు అంటారు గ్రామాల్లో ఉండాలని చెప్పారు. దేని గురించి అంటారు? ప్రజాప్రతినిధుల గ్రామీణ ప్రాంతాలు పోతే ప్రజలు బట్టలు ఉడిపించి కొట్టేటట్టున్నారు. అంత కోపంతో ఉన్నారు, ప్రజలు మంట మీద ఉన్నారు. ఎందుకంటే రైతులు కోపంతో ఉన్నారు, రైతు కూలీలు కోపంతో ఉన్నారు, కార్మికులు కోపంతో ఉన్నారు, అదేవిధంగా మరి విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు అందరు కోపం మీద ఉన్నారు. ఎట్లా పోయి వీళ్ళు ఏం చేస్తారు? అందుకొరకే యాటలు కోయండ్రి, లేకపోతే అవి చేయండి ఇవి చేయండి, ఆత్మీయ సమ్మెలు పెట్టినట్టు అంతా ముఖ్యమంత్రి గారు బలవంతంగా తన పార్టీ ఐడియాలజీని ప్రభుత్వ డబ్బులతోని, పేద ప్రజల డబ్బులతోని ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్నారు అనేది బహుజన సమాజ్ పార్టీ చెప్తున్నారు. ఇట్లా ఇప్పుడు ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ స్వరాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగాలు చేశారు. అలాగే చాలామంది అమరులు దీనికి స్వరాష్ట్రం కోసం ముందుండి కొట్లాడారు. వీళ్ళకు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా కొన్ని ఉద్యమ సంబంధించిన వాళ్ళు కొన్ని ఏదైతే వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు అవి జరిగాయంటారా? జరగలేదు. జరుగుతాయన్న ఆశ కూడా నాకు లేదు. జరిగిన అది నామ మాత్రమే. ముఖ్యమంత్రి గారు వాళ్ళకు 9 సంవత్సరాలు చేయలేని ముఖ్యమంత్రి ఇప్పుడు ఎలక్షన్ల కోసం ఇప్పుడు వచ్చి ఏదో వాళ్ళ నామస్మరణ చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు. ఆయనకు చిత్తశుద్ధి లేదండి. ప్రధానంగా ఏంటంటే ఆ సీట్లో కూర్చున్న వ్యక్తికి ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలను ప్రేమించాలన్న చిత్తశుద్ధి ఆయనకు లేదు. అందుకొరకే ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. అది ప్రజలను ప్రేమించే వ్యక్తి ముఖ్యమంత్రి పీఠంలో లేడు, ప్రజలను ద్వేషించే వ్యక్తి. ప్రజలను ప్రతిక్షణం కూడా ఏ విధంగా దోపిడీ చేయాలి, ఏ విధంగా నా తర్వాతి తరం కూడా నా మనవలు మునిమనవలు అదే సీట్లో కూర్చోవాలి, ఇది నా ప్రైవేటు గడి అని భావించే వ్యక్తి అలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. ఆయన అట్లా కూర్చున్నప్పుడు జరిగే అన్యాయం ఇట్లనే ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు, బీఎస్పీ పార్టీ ఎలా ఉంటుంది? అండగా నిలుస్తుంది? బీఎస్పీ పార్టీ ప్రజల మధ్యలో, ప్రజల కోసం ప్రతి క్షణం కూడా పనిచేస్తూ ఉంటుంది. ప్రజల అందరిలాగా ఓట్లను కొనడం కానీ అట్లాంటి పనులు చేయదు. ప్రజల మధ్య నుండి ప్రజల గొంతుకగా, నిస్వార్థమైన గొంతుగా బీఎస్పీ పార్టీ ఉండబోతున్నది. రాబోయే రోజుల్లో ఈ దోపిడీ పార్టీలను గద్దెదించి బహుజన రాజ్యాన్ని స్థాపించబోతున్నది. ఉద్యమ నీళ్లు నిధులు నియామకాలు ఏర్పడ్డాయి తెలంగాణ స్వరాష్ట్రంలో. ఇక్కడ తెలంగాణ ఏదైతే అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను కూడా విస్మరించింది. అలాగే ఏదైతే దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి అని చెప్పేది కూడా అంత ప్రచారాలే. ఇది ఎన్నికల స్ట్రాటజీ కోసమే సీఎం కేసీఆర్ ఇలాంటి కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు. 100% రాజుతో కలిసి హరీష్ అమ్మాన్యూ